సినీ నటుడు వైసీపీ మద్దతుదారుడైన పోసాని మురళీకృష్ణనైతే ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద తీవ్రమైన పదజాలంతో, అసభ్యమైన పదజాలంతో కొన్ని ప్రెస్ మీట్లలో ఇష్టానుసారం మాట్లాడడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే అప్పటి వ్యాఖ్యలకు సంబంధించి కానీ, ప్రెస్ మీట్లకు సంబంధించి కానీ కేసులు నమోదని ఆంధ్రప్రదేశ్లోని చాలా చోట్లయితే దీనికి సంబంధించి కేసులు నమోదైనవి. దీనిపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టి సారించినట్లయితే తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఆయన హైదరాబాద్లోని రాయదుర్గంలో ఉన్న ఇంట్లో అరెస్టు చేసినట్లయితే తెలుస్తోంది. అరెస్టు సమయంలో ఏమీ తెలియనట్లు ఎందుకు వచ్చారు అన్నట్లు పోలీసులను ప్రశ్నించారు. అయితే గతంలో ఉన్న కేసుల నేపథ్యంలో అరెస్ట్ చేయడానికి వచ్చినట్లయితే ఏపీ పోలీసులు తెలియజేశారు. సో ఆయన తెలంగాణ నుంచి ఏపీకి తీసుకువస్తున్న తరుణంలో ఆయన మీద ఎలాంటి సెక్షన్లు పెడతారు, ఏంటి, ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.